UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. బెయిల్ రేయ్, మనకు బెయిల్ ఓకే అవుతుంది. ఇంకా మర్యాదగా చూసుకోండి, లేకపోతే మనం బయటికి వెళ్ళాక మీరు ట్రాన్స్ఫరింగ్. రేయ్, పోలీసు వాళ్ళ దిష్టి తగిలే ఇక్కడ మొక్కబడట్లేదు. మీరు కిందికెళ్ళి కాపలాగాయండి, పిలుస్తాం. అలాగే సార్. పదండి బాబు, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడేంటో. పదండి. సర్దేలామా, ఎలా ఎలా ఇక్కడ ఒక్క నర్సు బాగాదు. ఆసుపత్రి అంటే కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి, లేకపోతే ఆడొస్తాడు. పోయింది అర్థం కావట్లేదు. సల్లడిగా మన అయిపోయినట్టే. బాబాయ్, బయట అదిరిపోయింది. షూట్ చేసానా? మనం తీయాల్సిందే అని చెప్పే సాక్ష్యం బయట కాదు. నా సింకాళ్ళు ఎక్కడ? ఎవరా? బయట ఎంత హడావుడిగా ఉంది. వీడు చూస్తే చచ్చాలో ఉన్నాడు. వెంటనే వీడి చేతి నిజం చెప్పించాలి. నువ్వు చూచారా బాబు? నువ్వు నిజం చెప్పరా నాయనా? చెప్పరా, నువ్వు చేసిన హత్య వెనకాల ఎవరున్నారో చెప్పరా. శశు చెప్పు, చెప్పరా. రియల్ ఎస్టేట్ గొడవల్లో కేసీ చౌదరిని చంపడానికి మాసరయ్య నాకు డబ్బిచ్చాడు. నేనే చంపాను. మాసరయ్య చాలా మందిని నాతో చంపించాడు. నా సిమ్ కార్డ్స్ లో వాళ్ళ పేరు. శశు శ్రీవారు, ఎవడో ఫోన్ లో మ్లేచ్ఛ భాషలో ప్రేలుతున్నాడు. ఎవరాదే? ఇది నేను మీకు చేసే లాస్ట్ కాల్. బెయిల్ మీద వాడిని బయటికి తీసుకొచ్చి ఎస్కేప్ అవుదాం అనుకున్నారా? అందుకే వాడిని నేనే ఖతం చేశాను. ఇంకా మీకు మిగిలింది ఆ సిమ్ కార్డ్స్ ఒకటే మాసరయ్య. సాయంత్రం దాకానే టైం. నేను అడిగిన పేమెంట్ తో రండి, లేదా మేం దుబాయ్ వెళ్ళిపోతున్నాం, మీరు అక్కడికి రావాలి. అయ్యా, శేషుగాడు చనిపోయే ముందు వాడి దగ్గర ఎవరో మరణ వాంగ్మూలం రికార్డ్ చేశారంట. నువ్వెంత లక్కీరా, నీకు వాడు చేయి తగిలింది. ఇవన్నీ రాసుకోవటమేనా? నువ్వు వాడి చేతిలో చచ్చిపోయింటే బాగుండేదిరా. వచ్చే జన్మలో నువ్వు పిచ్చి కుక్కగానైనా పుట్టి విశ్వాసంగా బతికేవాడివి. రాజ్, నేను నీతో దొంగాటాడాను. నువ్వా పోలీస్ ఆవిడ్ని దొంగ పెళ్లి చేసుకున్నావు. మేమిద్దరం ఒకేసారి నీతో దొంగ పోలీస్ ఆటాడితే ఎలా ఉంటుంది? समझे? चल 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 मेरे साथ चल. नाटक मत कर. चल 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 चल. ఎక్కడికి? वो మాసరయ్య బెంచం को मारने को ఏదో డిసైన్ చేశారని తెలిసింది. మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఇక్కడ నుంచి వెంటనే దుబాయ్ వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్ లో అంతా రెడీ. మన మూమెంట్ ఎవరికి తెలియకూడదని ఆటో ప్లాన్. రాజుని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి రాజన్ దగ్గర నుంచి పోనీరా, బయట నుంచి అయినా చూస్తాను. తీసుకెళ్ళరా, లేదా ఆటోలో చురికేసి రాజ్ దగ్గరికి వెళ్ళిపోతాను. సంజయ్, హలో. చూడండి రత్నప్రభు గారు, తొందరపడి మీరు మీ జాబ్ కు రిజైన్ చేయకండి. వాట్? మీరు కేసు గెలవడానికి కావలసిన బలమైన సాక్ష్యం ఆ శేషుగాడి మరణ వాంగ్మూలం నేను సంపాదించాను. హూస్ దిస్? మీరు గంధర్వుడు అనుకుంటారు, నేను మీ అభిమాని అనుకుంటారు. మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తొందరపడి రిజైన్ చేయకూడదు. అందుకే మీకు కావలసిన సాక్ష్యాలు మరికొద్ది నిమిషాల్లో మీ ముందుంటాయి.
दिस देश में गंगा बहती नहीं है బాంబు బెహతీ है అయినా దుబాయ్ గడి కోసం ఆయిల్ రాణి కోసం మనం వ్యాన్ బాంబు ప్లాన్ చేస్తే వాళ్ళిద్దరట్ట జాయిన్ అయ్యారా? అయ్యా 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 అబుగాడు పోయాడు. రేఖ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఆ దొంగ పోలీసు సేఫ్, కానీ అన్కాన్షియస్ లో ఉన్నారు. సెక్యూరిటీ టైటింగ్ చేసినట్టు కొంత ఇలా తోచారు. అవును, ముగ్గురిని ఒకే గదిలో పెట్టారట్రా, విడివిడిగా పెట్టచ్చు కదా. ఐసీయూ అంటే అంతే మరి. పైకో కిందకో తేలేంత వరకు అందరు ఒక దగ్గర కుక్కేస్తారు. రేఖ ముందు లేస్తే మనోడిని చూస్తుంది పర్లేదు, మనోడు ముందు లేచాడు అనుకో ఇద్దరిని చూస్తాడు ఇబ్బంది లేదు. కానీ సిబిఐ ముందు లేచిందనుకో మనోడు చూస్తుంది గుర్తుపడుతుంది, మొత్తం అంతా గోల్మాల్ గోంగూర పచ్చడి అయిపోతుంది. అసలు ఆ రోజు పెళ్లి మండపంలో దూరి ఆ మాసరాయి కొడుకు బదులు ఆ సిబిఐ మెడలో మనోడు తాలికట్టాడు చూడు, అప్పటి నుంచి వీడికి కష్టాలు స్టార్టే. ఆ తెంగోడు పడాల్సిన కష్టాలని మనోడు పడుతున్నాడు. ఏది ఏమైనా సరే మనోడు తప్పించడానికి మనం సిద్ధంగా ఉండాలి. నాలుగు పిల్లడికి నేను చెప్తాను. వాడే వీడా ఆ జంపింగ్ పెళ్లి కొడుకు. ఇదివరకైతే కనపడ్డ వెంటనే వాడి హక్ చేసుకుని ముద్దులు పెట్టేసుకునేదాన్ని. ఇప్పుడు వాడు నీ పర్మిషన్ కావాలి. వాడి గుండెల మీద పడుకొని ఆఖరు ఊపిరి వదిలేయడానికి ఒక్క ఛాన్స్ ప్లీజ్. నీ గుండెల మీద ఎంత హాయిగా ఉందిటా, ఒళ్ళంతా కాలిపోయిందిటా బాగా. నీకు నా మామంటే చాలా ఇష్టం కదా, అది మాత్రం అలాగే ఉందిరా. ఇవిగో నువ్వు నాకు ఇచ్చినవి నా దగ్గరే ఉంచాను, వాళ్ళకి ఇవ్వలేదు. అవును రే రే రే, నాకు నువ్వు కనిపించట్లేదు, ఏది కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది. ఎవరు నన్ను రమ్మని లాక్కుపోతున్నారు. నా గుండె ఆగిపోతుంది, ఆగి కొట్టుకుంటుంది. నీ గుండె బలంతో కొన్న ఊపిరితో కొట్టుకుంటుంది. నీకు చెప్పకుండా వెళ్ళిపోతావు అనుకున్నా కదా, అలాగే వెళ్ళిపోతున్నాను, అలాగే వెళ్ళి సంజయ్. ఎక్కడే ఆ శేషుగాడి దగ్గర రికార్డ్ చేసిన వాంగ్మూలం ఎక్కడ? ఎవరు రికార్డ్ చేశారు? ఏంటే ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఆ దొంగరాజా గారితో చెప్పి చేయించలేదా నువ్వు? అతను రికార్డ్ చేశాడా? అవునే, ఎక్కడ చెప్పు. చెప్పవే. నాకు తెలీదు. ఆఫీసర్ రత్నప్రభని హాస్పిటల్ నుంచి ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆమె గాయాలతో అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా జరిగిన ఈ కిడ్నాప్ తయారైంది. మీ రత్నప్రభ మా దగ్గర సేఫ్ గా ఉందయ్యా. ఊరికే గింజుకున్నంత మాత్రంతో మమ్మల్ని ఏం బేకలేవు. చెప్పేది ఇను, మాకు సంబంధించిన రహస్యాలు నీ దగ్గర ఉన్నాయి. దాని తాలూకు సీడీ సిమ్ కార్డులు సాయంకాలం లోపు నువ్వే స్వయంగా తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. అప్పుడే ఆ సిబిఐ బయటికి రిలీజ్ అవుద్ది. లేదనుకో దాన్ని మేము చంపం, నీ అకౌంట్ లో అది చచ్చిపో. తెలిసినోడు ఎవడో పోయేట్టుగా ఉన్నాడంటే నువ్వు చూడటానికి వచ్చానులే. ఎనీవే ఎర్లీ రికవరీ. నీ హెల్త్ నా వెల్త్ బాగుండాలయ్యా. రండిరా, జీవుడు పోయాక చూస్తే బాగుండదు. ఎవరినైనా బతికుండగానే ఏమైనా చెయ్యాలి. ఎలా ఇక్కడి నుంచి బయటపడింది? ఆ ఆధారాలు అతని దగ్గర నుంచి ఎలా సంపాదించేది? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే చచ్చిపోతావు, జాగ్రత్త. సాయంత్రం దాకే టైం.
హలో హలో సార్ చాలా ఎమర్జెన్సీ సార్. జర్నలిస్ట్ అయి ఉంటారు. అయ్యా మా అమ్మాయిని ఎవరు ఎత్తుకుపోయారంట. ఆ వివరాలు ఏమన్నా తెలుసాయా మీకు? మేమేమన్నా మంత్రగాళ్ళం అంజన వేసి తెలుసుకోవడానికి? మా టెన్షన్ లో మేమున్నాం. బాబు ఆ రోజు బెదిరించి అల్లరి చేశారే వాళ్ళు వెనక దన్నున్న వెదవలే బాబు ఈ పని చేస్తుంటారు. అవును బాబు. ఏంటో ప్రతి వాళ్ళు పోలీసు అయిపోతున్నారు. మీకు అన్ని తెలిసినట్టున్నాయి. మీ ప్రయత్నం మీరే చేసుకోండి. మేమెందుకు? అదేంటి బాబు ఆడపిల్ల ఆడపిల్లలా ఎప్పుడు బిహేవ్ చేసింది? ఎమోషన్స్ మాకు లేవా? ఎమోషన్స్ అవతల పార్టీ వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్లే. అది ఆలోచించాలి. అవునమ్మా, గాంధీ గారి కంటే గాడిసే పవర్ఫుల్ కదా. తమరికి తెలిసినంత తెలియదులేండి. అయినా ఈ ఇన్సిడెంట్ ఈ రాష్ట్రానికి చెందింది కాదు. ఈవిడ ఇతర రాష్ట్రాల్లో చేసిన గొడవలకు అక్కడ నుంచి వచ్చిన అటాక్ ఇది. డిపార్ట్మెంట్ కి ఎంత చెడ్డ పేరు తెచ్చింది. చిచి, అన్ని మ్యాగజైన్స్ చాలా బ్యాడ్ గా రాసేయండి. మీడియా అంతా ఉతికేస్తున్నారండి. నీకిది కావాలి, నీకిది కావాలి. ఆడదాని అనేది మర్చిపోయి అన్నం కూడా లేకుండా చాలా సిన్సియర్ గా ఉండాలి. పోలీసు వాళ్ళు వెనకడుగు వేయకూడదని చెప్పావుగా. ఇప్పుడు చూడు వీళ్ళంతా ఎంత సిన్సియర్ గా ఉన్నారో. ఎన్ని పోలీసు అడుగులు నీకు తోడుగా ఉన్నాయో. ఇప్పుడు గనక నువ్వు నా ముందుంటే దీనికి ఏం సమాధానం చెప్తావని చెప్పుతో కొట్టి ఈ పాటికి నీ చేత రాజీనామా చేయించుండేదాన్ని. సార్ అది బతికొండగా నాకు అప్పచెప్తారన్న ఆశ నాకు లేదు. ఇతర రాష్ట్రాల వాళ్ళు దాన్ని పంచుకు తినేశారని చెప్పకుండా కనీసం దాన్ని సవాళ్ళైనా నాకు అప్పచెప్పండి. చాలు చాలు. సార్ ఇప్పుడు వీడెవడో జర్నలిస్ట్ అయి ఉంటాడు. వీడికి దొరకకూడదు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోడు ఎవడో కానీ ఆయన మహానుభావుడు. దాన్ని చెడదొప్పుతున్న మన మీద మనం ఉమ్మేసుకోవాలి. హలో 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 ఎవరో చెప్పండి. తను ఎక్కడుందో తెలిసిందా? వేసినంత జాడు కూడా తెలియలేదు. మొత్తం అంతా కట్టుదిట్టం చేయించారు. పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. హలో స్పీకింగ్. ఎవరు? అసలు ఆ మాసరే బ్యాచ్ మొత్తాన్ని నొక్కేస్తే అది అసలు మొత్తం విరిచేస్తే ఏ దాని ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అది మర్చిపోకండి. హలో ఇక్కడ నేను చాలా రిస్క్ లో ఉన్నాను. దయచేసి వినండి. దేర్ ఇస్ నో టైం. నేను సిబిఐ ఆఫీసర్ రత్నప్రభని. నన్ను మాత్రే బ్యాచ్ కిడ్నాప్ చేసి ఇక్కడ పడేశారు. నా గురించి ఆలోచించమని చెప్పట్లేదు. నేను చెప్పేది విని నాకు హెల్ప్ చేయండి. మీరెవరో నాకు తెలీదు. మీరొక్కరే నాకు ఇప్పుడు ఆధారం. నేను చాలా కష్టపడి ఫోన్ కనెక్ట్ చేసుకున్నాను. ఇదెంతోసేపు పనిచేయదు. హలో 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 రత్న. ప్లీజ్ హెల్ప్. హలో హలో రత్న. ఏమైందిరా? దేని కంగారు పడుతున్నావు? రత్న ఫోన్ చేసిందిరా. రత్న మధ్యలోనే కట్ అవుతుంది. హలో హలో హలో. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఆ చోట ఎక్కడ? ఐ డోంట్ నో వేర్ ఐ యామ్. నా గురించి ఆలోచించకండి. ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు రాజా అనే అతని దగ్గర ఉన్నాయి. అవి సంపాదించి మాసరే బ్యాచ్ కి శిక్ష పడేలా చూడండి ప్లీజ్. హలో హలో శిక్ష పడేలా చూడండి ప్లీజ్. ఎక్కడుందో చెప్పిందా? తను ఎక్కడుందో తనకి తెలియదంట. ఏటా ఈ సెల్ ఫోన్ లో చేసి నంబర్ అయితే వస్తుంది కానీ ఇంటి పేరు అడ్రస్ ఫోటో కూడా వస్తే ఎంత బాగున్నా. కరెక్ట్. ఆ ల్యాండ్ లైన్ ఫోన్ నంబరు టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఉంటది. పట్టించాడు. హలో నేను నంబర్ ఇస్తున్నాను. దాని అడ్రస్ ఎక్కడో చెప్పండి.
వాళ్ళు ఇంకెక్కడికి రారు. మీరు సేఫ్. చాలా థ్యాంక్స్. మీరెవరు? మీరు ఫోన్ చేసింది నాకే. మీరా? అనుకోకుండా లైన్లో కలిసి మీకు శ్రమిచ్చాను. అనుకోకుండా మీకు లైన్లో కలవడం ఇది మొదటిసారి కాదు, రెండోసారి. రెండోసారా? ఇదే ఆఖరిసారి అయితే మంచిది. ఇదిగో ఆ శేషు దగ్గర నేను రికార్డ్ చేసిన మరణ వాంగ్మూలం, ఆడి దగ్గర కొట్టేసిన సిమ్ కార్డ్స్. ఇంకా మీరు రిజైన్ చేయక్కర్లేదు, చెయ్యకూడదు. అంటే నువ్వు పంతం పట్టి పట్టుకోవాలని కలవరించే దొంగ రాజాని. ఓహో, నువ్వేనా రాజావి? నువ్వు తట్టుకోలేని ఇంకో నిజం ఇంకా ఈ చీకట్లోనే దాగుంది. ఏంటా చీకటి నిజం? దొంగెవరో తెలుసుకున్నావు చాలు, కానీ ఈ దొంగ ఎలా ఉంటాడో చూడాలనుకోకు. నిన్నిప్పుడే ఇక్కడ నేను చూసి తీరాలి. నువ్వు నన్ను చూడాలి. Come on. నువ్వు నన్ను I need to ఎప్పటికీ see you now. చూడకూడదు. చూడాలి. దొంగలా నీ నుంచి తప్పించుకోవాలనుకున్నాను, కానీ తాలి కట్టి నీకు ఇలా దొరికిపోతాను అనుకోలేదు. ఈ దొంగోడి పెళ్లిని సీరియస్ గా తీసుకోకు, దొంగాటలా మర్చిపో. చూడు, ఈ సాక్ష్యాలతో వాళ్ళ నేరస్తులుగా నిరూపించేంత వరకు నన్ను బయట నీతో పాటే ఉండనివ్వు. నా మాట నమ్ము. నువ్వే నేరస్తుల్ని పట్టుకోవడం మా పోలీస్ డ్యూటీ, మీ దొంగల పని కాదు. నేరస్తుల్ని పట్టుకోవడమే మీ పోలీసులకు తెలుసు, కానీ దొంగలు ఎలాంటి ఎత్తులేస్తారో దొంగకే తెలుసు. మీ దొంగ పోలీస్ చట్టం చూస్తుంటే జనం దృష్టిలో సిన్సియర్ ఆఫీసర్ లాగా పెద్ద బిల్డప్ ఇచ్చి సీక్రెట్ గా అరకు వ్యాలీ హనీమూన్కి వెళ్తున్నట్టు ఉందండి. శభాష్. దొంగోడు పెళ్లిలో పోలీస్ మెడలో తాళి కట్టాడు, పోలీసు దొంగోడితో చేతులు కలిపి బేడీలు వేసుకుంది. సీన్ గా. మేము అడిగిన సాక్ష్యాలు నువ్వే తీసుకొచ్చి పర్సనల్ గా మాకు ఇచ్చేసి ఉంటే ఇవాళ నువ్వు దానికి దొరికేవాడి కాదు కదా. కానీ ఇప్పుడు నేను మీకు ఎందుకు అడ్డు తగిలానంటే మీ కప్లింగ్ కట్ చేసి పంపించేద్దామని కాదు. ఆ శేషుగాడి మరణ వాంగ్మూలం, ఆ సిమ్ కార్డులు మాకు అప్పచెప్పమని. లేదనుకో రేదేదా మాకు మహాత్మా గాంధీ గారిని పబ్లిక్ గా కాల్ చేసిన ఈ దేశంలో మిమ్మల్ని ఊదేయటం నేను పబ్లిక్ లో ప్యాక్ ఆడుకున్నట్టురా. రాస్కెల్స్, మీ బెదిరింపులకు జడిస్తే పోలీస్ కి అర్థమే ఉండదు. ఏదో శాంపిల్ గా ఉంటుందని గురి తప్పించాను. నేను అడిగిన రెండు నా చేతిలో పెట్టలేదనుకో ఇలా గురి తప్పదు. నీకు కావాల్సిన సాక్ష్యాలే కదా, అవి నేను ఇస్తాను. No, don't give it. రత్త, నా మాట విను. నేను ఇవ్వను. వదులు. No, don't give it. ఇది ఇవ్వకపోతే చంపేస్తారు. ప్రాణాలు పోయినా పర్లేదు, వాళ్ళ మాట నమ్మొద్దు. చెప్పేది నీకే. Please. ఇవ్వు. ఎందుకైనా మంచి చెక్ చేయండి రా. రియల్ ఎస్టేట్ గొడవల్లో ఎస్సీ చౌదరిని చంపడానికి డబ్బిచ్చాడు. నేనే ఎలా ఓకే సార్, సిమ్ కార్డ్స్ కూడా ఓకే సార్. అయితే పార్టీ మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తెచ్చింది మా కోసం, అసెంబ్లీలు పార్లమెంట్లు నడిచేది మా కోసం. తుఫాన్లు వచ్చినా సునామీలు వచ్చినా మేము చందాలు వసూలు చేసుకోవడం కోసం. ఊరు లేపేసి డ్యాములు కట్టేది మా ఖజానాలు నింపుకోవడం కోసం. जिस देश में गंगा बहती है नहीं है, गूंडा गूंडा बहती है. వీళ్ళతో కాళ్ళు ముళ్ళు తీర్చుకోవడం మర్చిపోయాను రా. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. బాయ్. నువ్వు ఇప్పుడు న్యాయస్థానంలో ఉండే న్యాయదేవత బొమ్మవి, చెవులే గాని కళ్ళు. Leave me!
న్యాయస్థానంలో త్రాసు పట్టుకున్న న్యాయదేవత కళ్ళు మూసుకుంటే కత్తి పట్టిన న్యాయదేవత కళ్ళు తెరుస్తుంది, అన్యాయానికి శిక్ష వేస్తుంది. యాక్సిడెంట్ అయింది రత్నప్రభ గారు. అందరూ తాగేస్తున్నారు. పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి జీప్ మొత్తం ఫైర్ అయిపోయింది. చనిపోయిన వాళ్ళందరూ మాసరయ్య అతని తాలూకు మనుషులు. ఈ గడ్డపై మరో రావణ కాష్టం. కొడుకు పుట్టేది తండ్రికి తల కొరివి పెట్టడానికంటారు, కానీ ఈ కొడుకు తన తండ్రికి కడసారిగా కాల్లో ముళ్ళు తీయాల్సి వచ్చింది. 100 ముళ్ళులు తీయించిన కాలు ఒక్క ముళ్ళు దెబ్బకే చెల్లు చీటీ అయిపోయింది. అయ్యయ్యో, ఏమిటి దారుణం! మహాత్మా గాంధీ వీళ్ల కోసమే స్వాతంత్ర్యం సంపాదిస్తే వీళ్ళు దేశాన్ని ఎలా దోచుకుంటున్నారా అని పైనుంచి చూస్తుంటే వీళ్ళిలా తాగి రోడ్లకు బలైపోతే భరతమాత తల్లి ఎంత బాధపడుతుంది. సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. లేట్ అయితే జైలు తలుపులు మూసేస్తారు. పదా, నువ్వు చెప్పావే నీకేవో ఫ్యాక్షన్ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయని, ఏంటవి? ఏం లేదు, మన హీరోలందరికీ ఫ్యాక్షన్ ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి కదా, మనకి లేకపోతే బావదని ఓ 4 సినిమాల్లోని సీన్లను తీసి పిట్టుగా చెప్పానంతే. అదే మన ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్. ఆగండి. ఇన్నాళ్ళ దొరికారు దొంగ పోలీస్ దంపతులు కలిసి. ఇంకెందుకు వదిలిపెడతాను? దొంగోడు పెళ్లి విజయవంతం. అదిగో అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రేమామిని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.